ఈ దొంగ విత్తనాలను, నకిలీ విత్తనాలను తయారు చేసే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టాలి అని ఒక చట్టం ఉంటే ఎంతమంది మీద పీడీ యాక్టులు అమలవుతున్నాయి? ఇలాంటి ఆలోచన కానీ ఆచరణ కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. నేను చెప్తున్నాను, వచ్చే 4 ఏళ్లలో మళ్ళా మన అగ్రికల్చర్ వ్యవస్థ మళ్ళా 10 ఏళ్ల కింద ఎట్లా ఉన్నదో 2014కు ముందు ఎలా ఉన్నదో అలాగే కాకపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం 2 ఏళ్లలోనే చూసాము, రైతులు రోడ్డు ఎక్కడం యూరియా కోసము చెప్పులని క్యూలో పెట్టి ఎండ వానక లేకుండా నిద్రలు అదేవిధంగా ఆహారం మానేసి వాళ్ళు రోడ్లకు ఎక్కారు, వ్యవసాయాన్ని మానేసి. ఈ దానికి ఎక్కువ కాలం పట్టలేదు. మార్పు అని ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రజలు ఈ మార్పు చూస్తున్నారు. ఈరోజు ఎలాంటి మార్పు? వ్యవసాయం చేయాల్సిన రైతు వ్యవసాయం మానేసి యూరియా కోసం తిరగడము, వ్యవసాయం చేయాల్సిన రైతు ఈరోజు నీళ్ళ కోసం ఎదురు చూడడం, వ్యవసాయం చేయాల్సిన రైతు ధాన్యం కల్లాల దగ్గర మా ఒడ్లు కొనండి బాబు మహాప్రభు అని వేడుకోవడం, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వండిరా నాయన, మా ఇంట్లో పెళ్లి ఉన్నది, మా ఇంట్లో కార్యక్రమం ఉన్నది, నాకు అత్యవసరం ఉన్నది, డబ్బులు ఇవ్వండిరా బాబు అని అడుక్కోవడం. ఏంది ఇదే మార్పు? నిజంగానే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అద్భుతమైన మార్పు తీసుకొచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైనా నెరవేరుస్తున్నారంటే అది గొప్ప హామీ. ఇదే మార్పు. 100% వాళ్ళు హామీలను నెరవేరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడం లేదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అద్భుతంగా అమలు చేస్తుంది. ఏంటంటే మార్పు. ఈ మార్పు బ్రహ్మాండంగా నడుస్తున్నది ఈ రాష్ట్రంలో. నీళ్ళన్నీ సముద్రం పాలయ్యే మార్పు నడిచింది. పచ్చగా ఉండాల్సిన పొలాలు ఇసుక మేటలతోటి మునిగిపోయే మార్పు వచ్చేసింది. హ్యాపీగా వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన మార్పు వచ్చేసింది. విద్యుత్ ఘాతాలతోటి, తెగిపడిన వైర్లతోటి ప్రాణాలను గాల్లో కలుపుకునే మార్పు వచ్చేసేసింది. ఏంది ట్యాక్స్ల పేరుతోటి మొత్తం భారాన్ని మోస్తూ జేబులు చిల్లులు పడేలా అరవాల్సిన మార్పు వచ్చేసేసింది. మార్పు, అద్భుతమైన మార్పు. ఈ మార్పుకు మీరంతా సిద్ధం. ఎందుకు అంటే మీకు వేరేది లేదు మార్గం. మనం వేసిన ఓటు మనకు మార్పుకు కారణం అవుతుంది. అందుకని వెనకటి నుంచి తరతరాల నుంచి చెప్పేది ఏంటంటే, ఉచితాలకు ఆశపడి బిర్యానీకి ఆశపడి ఓట్లు వేస్తే మన బతుకులు ఇలాగే తయారవుతాయి. వచ్చే పాలకులు ఇట్లాగే ఉంటారు. వాళ్ళకు కూడా ఎందుకు బాధ్యత ఉంటుంది? నువ్వు బీరిస్తే వేసినావు, బిర్యానీ ఇస్తే వేస్తావు, నువ్వు ఆశ కోసం వేసినావు, కానీ నన్ను ఏమన్నా నా అనుభవం చూసి వేసినావా అంటారు. ఎవరి అనుభవం ఎక్కడ? ఇప్పుడు మనం ఒక చిన్న ఎంప్లాయీని పెట్టుకోవాలంటేనే బాబు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నాం, అవునా? మరి ఈ రాష్ట్రాన్ని పాలించే వాళ్లకు అనుభవం ఉన్నదా? రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు అనుభవం ఉందా అని మనం కూడా ప్రశ్నించాలి కదా. గతంలో ఒక మంత్రిగా పనిచేశారా? గతంలో ప్రజలను పరిపాలించారా? పరిపాలనలో ఎక్కడన్నా భాగమయ్యారా? ఆయన ఇదివరకు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడన్నా అద్భుతంగా ఉన్నాయా? ఆయన ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉన్నది? ఇవన్నీ చూడాలి కదా. చూడకుండా ఓట్లు వేస్తే ఏమవుతుంది? ఇట్లనే అవుతుంది. షాకులు కొడతాయి, ప్రాణాలు హరిస్తాయి. సో ఇది ఈ వార్త ఏంటంటే రైతులు తప్పు చేస్తున్నారు అనేది వార్త. రైతులు తప్పు చేయడం లేదు. రైతులకు విధి లేని పరిస్థితిలో యూరియాని జల్లుతున్నాడు. ఎందుకంటే 50 కిలోలు యూరియా జల్లితే అది ఎదగడం లేదు కాబట్టి ఇంకో 10 కిలోలు ఇస్తున్నాడు. ఎందుకు? తనకు భారంగా మారినా కూడా ఈ యూరియా ఆయనకు ఫ్రీగా వచ్చి చల్లట్లేదు. మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదు యూరియాని. యూరియా కొనుక్కొచ్చి మరీ వేస్తున్నాడు. తనకు భారంగా మారినా, తనకు లాభాలు తగ్గినా యూరియా ఆయనకు పంట కళ్ళ ముందట పూర్తిగా ధాన్యం వస్తే ఆ రైతుకు ఉండే ఆనందం చూడడం కోసము, ఆ పంటని కళ్ళ నిండా చూసుకోవడం కోసం యూరియా చల్లుతున్నాడు. యూరియా చల్లడం కూడా రైతుకి ఏమి ఇష్టం లేదు. కాకపోతే ఎండిపోయిన యూరియాని, ధాన్యం పండిన యూరియాని రైతు చూడలేడు. సో ఈ రాతలు అనేది రైతుని అవగాహన కల్పించే విధంగా, ఈ బాధ్యత లేని అధికారులను ప్రశ్నించే విధంగా, వాళ్లకు బాధ్యత కల్పించే విధంగా ఉంటే బాగుంటుంది. కానీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం కోసము, ప్రభుత్వ అధినేతకు ఒత్తాసు పలకడం కోసము, ప్రజలను తప్పుపట్టడం కోసము ఈ రాతలు ఉండకూడదు. చైతన్యవంతం చేసే విధంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఈ పొరపాటు జరగకుండా ఉండడం కోసము ఆ పొరపాటుకు బాధ్యులైన వాళ్ళని గుర్తించే విధంగా ఉండాలి. కానీ అది ఉండటం లేదు. అది దురదృష్టకరం, విచారకరం. 2023 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేసేవారు. ఈ సీజన్లో 67 లక్షల ఎకరాలకు చేరింది. ఎప్పుడు? ఇది రాష్ట్రం ఏర్పడే నాటికి. ఇది కరెక్టు. రాష్ట్రం ఏర్పడే నాటికి 23 లక్షలకు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత అయింది? 67 లక్షలు అయింది. 67 లక్షలకు ఇది వచ్చింది. ఎన్ని పెరిగింది?
44 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. ఇది ఎవరి పుణ్యం అయ్యా? రైతుల పుణ్యము. రైతులను సరిగ్గా గైడ్ చేసిన ప్రభుత్వ పుణ్యము. ఆ రోజు కట్టుకున్న ప్రాజెక్టుల పుణ్యము, సమయానికి వచ్చిన యూరియా పుణ్యము, నకిలీ విత్తనాల మీద పీడీ యాక్ట్ అమలు చేస్తాము అని హెచ్చరించిన పుణ్యము. ఇది అందుకని ఎప్పుడైనా ఎవరైనా చెప్పేది ఏంటంటే, రైతుకు సరైన వనరులు, అవకాశాలు, కరెంటు ఇవన్నీ కల్పిస్తే రైతు అద్భుతాలను సృష్టిస్తాడని మనం ఎన్నో ఏళ్లతోటి అనుకున్నాం. గతంలో తెలంగాణ రైతుకు వ్యవసాయం రాదని కొంతమంది అపహాస్యం పాల్చేశారు. కానీ ఇదే తెలంగాణ రైతుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, పుష్కలమైన నీరు, అవసరానికి సరిపడా యూరియా, నకిలీ లేని విత్తనాలు, వాళ్లకు ప్రోత్సాహము ఇవి అందించడం వల్ల భారతదేశంలో మమ్ములను దాటిపోయే మొగోడు లేడని తెలంగాణ రైతులు నిరూపించారు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే తెలంగాణ రైతు గొప్పతనం తెలుస్తుంది. తెలంగాణ రైతు 30 కిలోలు వేయాల్సింది 40 కిలోలు వేస్తున్నాడు, 100 కిలోలు వేస్తుంది, 130. అవి కావు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు. ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే విధంగా, ప్రత్యామ్నాయం కల్పించే విధంగా ప్రభుత్వాలు నడుచుకునే విధంగా ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇది 44 లక్షల ఎకరాలు పెరిగింది 67 లక్షలకు. సో ఖరీఫ్ సీజన్లో 43 లక్షలు, 5 లక్షలు. ఇది యూరియా అధిక వాడకంతో సమస్య. యూరియా అధిక వాడకంతో సమస్య ఉన్నది. యూరియా అధికంగా వాడడం వల్ల భూగర్భ జలాలు ఖరాబ్ అవుతున్నాయి, కాలుష్యము పెరిగిపోతుంది, నైట్రేటు నిల్వలు పెరిగిపోతున్నాయి, ఫ్లోరైడ్ పెరిగిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అతనికి ప్రత్యామ్నాయం లేదు. అతనికి ప్రత్యామ్నాయం కల్పించండి అంతే. అప్పుడు మీరు వద్దన్నా, మీరు వేయమన్నా వేయడు. కాంగ్రెస్పై అక్కస్తోనే సరఫరా చేయట్లేదు. నిన్ననే ఆడలేక మధ్యలో ఓడు అంటారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అది ఉన్నది. వీళ్ళకు ముందస్తు ప్రణాళిక ఉండదు, యూరియాని ఎట్లా తెచ్చుకోవాలో తెలివి ఉండదు. కానీ చివరి నిమిషంలో దూపైన తర్వాత బాయి దవ్వుకున్నట్టు ఇప్పుడు యూరియా 3 లక్షల టన్నులు కాబట్టి ఇప్పుడు పోయి లేఖలు ఇచ్చొస్తాం యూరియా ఇవ్వాలి అని అంటే అది వెంటనే ఏమన్నా చూమంతరం అంటే తయారవుతుందా యూరియా? అదేమన్నా సర్కస్లో మాయన ఇట్లా అనగానే అట్లా రావడానికి ముందస్తు తెలివి లేదా? ముందస్తు ప్రణాళిక లేదా? ఈ వ్యవసాయము తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతోంది, ఎకరా విస్తీర్ణం పెరుగుతుంది, వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతోంది అనేది తెలివి లేదా? ఎంత అవసరమవుతుందన్న ఆలోచన లేదా? అది లేకుండా కాంగ్రెస్ పైన అక్కస్తోనే సరఫరా చేయట్లేదు. కాంగ్రెస్ మీద అక్కస్తో అయితే మరి కర్ణాటకలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి లేదు? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి లేదు? పంజాబ్లో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి లేదు? అక్కడ కూడా మోడీ వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి కదా, మరి అక్కడ మాత్రం రైతులు ధర్నాలు యూరియాల కోసం చేయట్లేదు, తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? ఇది లోపం కేంద్రంలో లేదు కాదు, మన చేతకాని తనంలో ఉన్నది, మనకు ముందు చూపు లేకపోవడం పట్ల ఉన్నది, మనకు రాజకీయాల మీద ఉన్న దృష్టి రైతుల మీద లేకపోవడం వల్ల ఉన్నది. తెలంగాణ పైన కేంద్రం వివక్ష. ఇట్లా ధర్నాలు చేయాలి, ఫోటోలకు పోజ్ చేయాలి, తర్వాత పోయి ఏసీలో వండుకోవాలి, ఇంతే, ఇంకా ఏం లేదు. దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు ఇట్లా ధర్నా కాదు, నిరాహార దీక్షకు కూర్చోండి, ఖచ్చితంగా దిగొస్తుంది. మంచిగా బిర్రగా తినొచ్చి 2 గంటలు అరిసి అరిగిపోయేటట్టు తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ లంచ్ చేయాలి. ఇది ధర్నా, మన ధర్నా.